మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను అనుకుంటుంది ఏంటంటే తను అక్కడ సూసైడ్ చేసుకోలేదు, ఎవరు చంపేశారని నేను ఫీల్ అవుతున్నాను సార్. అక్కడికి వచ్చి చెయ్యండి అంటే అక్కడికి వచ్చి చేసే అంత ఉంటే ఎక్కడి నుండి మేమెందుకు సార్ పోరాడతాము? మాకు ఇప్పుడు 12 రోజులు అవుతుంది పాప చనిపోయి. ఇప్పటి వరకు ఒక బాడీ ఉందో లేదో కూడా తెలియదు సార్. అసలు ఆ బాడీ వచ్చినట్టయినా చూడండి మన నాయకులందరూ. మీ దయ సార్, మీ పాదాలు పట్టుకుంటాను సార్ పేరు పేరు నిన్ను. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు అయితే శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస నియోజకవర్గంలో అయితే ఉన్నాం, బెదులవలస గ్రామం. అయితే ఈ గ్రామానికి వచ్చిన కష్టము ఒక్కసారి గ్రామస్తులందరూ కూడా గుండె తరుక్కుపోయే విధంగానే ఉంది. ఏంటంటే శ్రీకాకుళం జిల్లా అనగానే వలసల జిల్లాగానే అయితే పేరుంది. ఇక్కడ పొట్టకూటు కోసము చేతిలోని ₹1 సంపాదించడం కోసం అయితే పొరుగు రాష్ట్రాలు వెళ్ళడమే కాకుండా పొరుగు దేశాలకు కూడా వెళ్తున్నారు. అదేవిధంగాను అదే బాటిన పట్టినటువంటి ఈ గ్రామస్తురాలు అమ్మాయి ఏంటంటే తనకి సౌదీలోనే వచ్చేసరికి ఒక ఇంటి పనుల కోసము కూలి పనుల కోసం అయితే కావాలని చెప్పి ఒక మీడియేటర్ ద్వారానైతే ఆ అమ్మాయి దుబాయ్ అయితే వెళ్ళనైంది. అయితే అక్కడ ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు. ఈరోజు ఒక్కసారిగా ఆ దుబాయ్ నుంచి ఒక ఫోన్ కాల్ అయితే ఈరోజు ఆ ఇంటికి వచ్చింది. ఆ ఒక్క ఫోన్ కాల్తో శోక సముద్రంలో మునిగిపోయింది ఆ కుటుంబంతో. ఆత్మహత్య చేసుకొని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని అయితే చెప్పారు. అయితే ఇక్కడ వాళ్ళు అయితే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి చనిపోయిందన్న వార్త అక్కడ దుబాయ్ నుంచి ఆ ఇంటి యజమాని చెప్పలేదు, అక్కడ ప్రభుత్వం నిర్ధారించలేదు. ఆ ఇరుగు పొరుగులో ఉన్నటువంటి ఒక తెలుగు డ్రైవర్ ఫోన్ చేశారంటున్నారు. అయితే వీళ్ళ అనుమానం ఏంటంటే అసలు ఆ తెలుగు డ్రైవర్కి వీళ్ళ నెంబర్లు ఎలా వచ్చాయి, ఆ సేట్ ఎందుకు ఫోన్ చేయలేదు, ఆ ఇంటి యజమాని వీళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అక్కడ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. దీనిపైన వీళ్ళు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మన మొత్తం ప్రభుత్వాన్ని అయితే కోరారు. అదేవిధంగా కలెక్టర్ చుట్టూ కూడా తిరుగుతున్నారు. సో వాళ్ళకి తగిన న్యాయం చేయాలి. వాళ్ళకి కావాల్సిన న్యాయం ఏంటంటే ఆ అమ్మాయి చనిపోతే ఆ కనీసం కడ చూపు కోసమైనా సరే ఆ బాడీని ఇంటికి తీసుకొచ్చి ఆ మృతదేహాన్ని ఇవాళ స్వగ్రామానికి తీసుకురావాలని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా రోధిస్తుంది. ఇంకా మాకు ఈ ప్రభుత్వం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, కేవలం నా కూతురు శవాన్ని నాకు కళ్ళ ముందు ఉంచితే నేను ఒక్కసారి కడ చూపు నేను తనను చూసుకుంటానను అని తను అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది అన్ని కూడా వాళ్ళ మాటలో తెలుసుకుందాం. ఇప్పుడు చనిపోయిన అమ్మాయి మీకు ఏమవుతుంది? సిస్టర్ అవుతుంది సార్. ఏం జరిగింది తల్లి? సార్ యాక్చువల్గా తను బిఫోర్ బెహ్రాన్ వెళ్ళింది సార్. బెహ్రాన్ వెళ్ళి సేఫ్గానే రిటర్న్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఒక 3 years అలా స్టే చేసింది. స్టే చేశాక నేను వెళ్ళను, మరి ఏదైనా ఇక్కడే ఉంటాను అనే స్టాండ్ మీదే ఉంది. ఇక్కడ CMR షాపింగ్ మాల్లో కూడా వర్క్ చేసింది తను. అంతా బాగానే ఉంది, అందరితో హ్యాపీగానే ఉంది. సడన్గా దుబాయ్ వెళ్తాను, ఇలా దుబాయ్ వెళ్తానని చెప్పింది. మాకు మస్కట్ అని ఈ విషయం అయిన తర్వాత నా పర్సనల్గా తెలిసింది. మస్కట్ వెళ్ళిన తర్వాత అక్కడ తను హ్యాపీగానే ఉందో లేదో కానీ మాకు తెలియదు. బట్ మస్కట్ వెళ్ళింది, 6 months ఉంది మస్కట్లో 6 months ఉన్నప్పటికీ ఇక్కడికి సడన్గా ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇలా చనిపోయింది, హ్యాంగ్ చేసుకొని చనిపోయింది అని చెప్పి అక్కడ నుండి జస్ట్ డెత్ డిక్లరేషన్ అని ఆ స్టేట్ నుండి ఒకటి పెట్టారు సార్. అదే అక్కడ నుండి డెత్ డిక్లరేషన్ అని పెట్టారు తప్ప తన ఫోటో కానీ ఏ ప్రూఫ్స్ కూడా లేవు సార్. ఇప్పుడు తను చచ్చిపోవాలంటే ఆ దేశం వెళ్ళి చచ్చిపోవాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళి తను ఎక్కడి నుండి అక్కడ క్యారీ చేయవలసిన ఎమోషన్స్ కూడా ఏమి ఉండవు. అక్కడికి వెళ్ళి అది హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయిందంటే మాకు ట్రస్టబుల్గానే లేదు. బట్ అక్కడ వచ్చిన గవర్నమెంట్ వల్ల మేము నమ్మాల్సి వచ్చినా సరే అది మాకు ప్రూఫ్ అనే ఫోటో అంటే ఇప్పుడు ఎవరు ఫోన్ అక్కడ నుండి అయితే ఒక కాల్ రావట్లేదు సార్. దుబాయ్ నుండి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా మాకు ఫోన్ చేయట్లేదు. అలా అని అక్కడ ఉన్న ఓనర్ కూడా మాకు కాల్ చేయట్లేదు. డిఫరెంట్ నెంబర్స్, అన్నోన్ నెంబర్స్ నుండి కాల్ వస్తుంది. మీరు ఇక్కడ సైన్ చేయండి, అక్కడ సైన్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని వస్తుంది తప్ప వాళ్ళు ఎవరో తెలియదు సార్. అక్కడ నుండి మేము ఒక థర్డ్ పార్టీ టైప్, ఇక్కడ మేము అందరం హెల్ప్ చేస్తాము అది ఇది అని కాల్స్ వస్తున్నాయి తప్ప మస్కట్ నుండి కానీ మాకు ఏ కాల్ రాలేదు. జస్ట్ చనిపోయిందని ఆ రోజు ఆ అన్నయ్యకి పెద్దమ్మకి ఫోన్ చేశారు, ఇలా చనిపోయారు. అతను కూడా ఫోన్ చేసిన అతను కూడా ఓనర్ కాదు, అక్కడ డ్రైవర్, జస్ట్ డ్రైవర్. ఆ డ్రైవర్కి వీళ్ళ నెంబర్స్ ఎలా వెళ్తాయి సార్? క్వశ్చన్ అరెస్ట్ చేయాలంటే ఎలా అయినా చేయొచ్చు. ఇప్పుడు మన ఫోన్ నెంబర్స్ వాళ్ళకి ఎలా వెళ్తాయి? మనిషి చచ్చిపోయాక తన ఫింగర్ ప్రింట్ కూడా పనిచేయదు. వాళ్ళు ఫోటో తీయడానికి యాక్సెస్ ఇవ్వనప్పుడు అమ్మాయి ఫోన్ పట్టుకోవడానికి యాక్సెస్ ఇస్తారా? మరి ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎలా సార్ వస్తుంది? ఆ ఇంట్లో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎవరో ఫోన్ చేసి ఆ రోజు చెప్పింది కూడా పక్క ఎవరో డ్రైవర్ చెప్పారు చనిపోయింది అని ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఏదో 20 seconds క్లిప్ పంపించారు తను రూమ్లోకి వెళ్తున్నట్టు. ఆ 20 second క్లిప్ ఎలా సార్ ఆ అబ్బాయికి యాక్సెస్ ఇస్తారు తీసుకోవడానికి?
అది తనో కాదో కూడా మాకు క్లారిటీ లేదు. ఇప్పుడు తను హ్యాంగ్ చేసుకొని చనిపోయిందే సార్. చనిపోయినప్పుడు మాకు ఇప్పుడు 12 days అవుతుంది. ఇప్పటి వరకు అక్కడ నుండి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఇక్కడ ట్రై చేస్తున్నా అక్కడ నుండి రెస్పాన్స్ లేకపోతే మనం ఇంకేం చేయగలం సార్? నేను మీడియా ముందు కూడా వచ్చి చెప్పింది ఆ అమ్మాయి ఇప్పుడు ఏదో చనిపోయింది, మాకు ఏదో వస్తుంది అని కాదు. మాకు జస్ట్ ఆ డెత్, ఆ అమ్మాయి చూడడానికైనా మాకు చివరి చూపు కావాలి కదా సార్. అందుకనే అడుగుతున్నాం సార్. ఇప్పుడు అందరు రాజకీయ నాయకులకి ఉంటుంది ఎక్కడో దగ్గర ఇన్ఫ్లుయెన్స్. ముందు ఎంతోమందిని తెప్పారు, దుబాయ్ నుండి తెప్పించారు, ఎక్కడెక్కడ నుండో తెప్పించారు. తిని కూడా అదే ప్రయత్నం చేసింది, నేను వచ్చేయాలి మా దేశంకి అని. కానీ అది ప్రయత్నంలో ఈ అమ్మాయి విఫలమైపోయింది సార్. అదే అంటే నేను అనుకుంటుంది ఏంటంటే తను అక్కడ సూసైడ్ చేసుకోలేదు, ఎవరు చంపేశారని నేను ఫీల్ అవుతున్నాను సార్. సూసైడ్ చేసుకున్నదైతే ఫోటో రావట్లేదు సార్. ఇప్పుడు సూసైడ్ చేసుకుందంటే మరీ అంత బాధతో భరించుకునే తను హ్యాండిల్ చేయగలదు సార్ ఏ సిచ్యువేషన్ అయినా. మరి అలాంటప్పుడు మాకు ఏ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఇక్కడ తనకి జస్ట్ ఫుడ్ వండడానికని తీసుకెళ్ళి అక్కడ ఒంట్లకి అన్నిటికీ వండి పెట్టి ఇచ్చారు. తను అక్కడ ఏది ఫీల్ అయిందో అది మరి మాకు తెలియదు సార్. అది ఇంట్లో అయితే ఎవరికి చెప్పలేకపోయింది సార్. మరి అలాంటి ఇన్ఫర్మేషన్ అది మీ ద్వారా, మీ ప్రెస్ ద్వారా మా సార్స్ అందరికీ ఇన్ఫ్లుయెన్స్ వాడాలి సార్. ఏజెంట్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్, 2 days తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు మేము ఎవరిని పట్టుకొని ఆడాలి, ఎవరిని పట్టుకొని అడగాలి సార్? ఇప్పుడు ఎవరు మాట్లాడినా అక్కడికి వచ్చి చెయ్యండి అంటే అక్కడికి వచ్చి చేసే అంత ఉంటే ఎక్కడి నుండి మేమెందుకు సార్ పోరాడతాము? ఇక్కడ ఇండియా గవర్నమెంట్ కూడా యాక్షన్స్ తీసుకుంటున్నారు. ఇంకొంచెం ఫాస్ట్ అప్ చేస్తే ఇంకొంచెం వేరంగా వస్తుంది. స్టిల్ 12 days అవుతుంది. అది డికంపోజ్ అయిపోయిందో, బాడీ ఉందో లేదో కూడా తెలియట్లేదు కదా సార్. సో కొంచెం ఫాస్ట్ అప్ చేయమని ఆ బాడీని ఇక్కడ రావడానికి ట్రై చేయమని చెప్తున్నాను సార్. మాది శ్రీకాకుళం జిల్లా ఆమదరవలస మండలం వెదులవలస గ్లామరం సార్. మాది మస్కట్ అని మా చెల్లి వెళ్ళింది సార్ ఉపాధి పని గురించి. అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఎలా ఉందో కూడా మాకు తెలియదు. ఇంటి పని కోసమని తీసుకెళ్ళారు సార్. ఒక 3కో 4కో వంట చేయాలనేసి. అక్కడ చూస్తే మాత్రం ఆవులు, ఒంటులు, బాతులు, ఇంకా పావురాలు, మేకలు అందరికీ వండి పెట్టడం. అది పెద్ద ఫ్యామిలీ అంట సార్ దాంట్లోని. అందులో అక్కడ ఏమైందో తెలియదు. మా పిన్నికి ఒక రోజు ముందు ఫోన్ చేసిందంట మా చెల్లి. ఫోన్ చేసి, అమ్మ నాకు ఇక్కడ వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్నదమ్మా, పని ఎక్కువ అవుతుందమ్మా, నేను వచ్చేస్తానమ్మా, నేను పవన్ కళ్యాణ్ సార్కి, లోకేష్ సార్కి ఫోన్ చేస్తానమ్మా, ఎంతోమందికి తీసుకొచ్చారు కదమ్మా, నేను కూడా వచ్చేస్తాననేసి చెప్పింది. సరే ఏదో చేద్దాంలే అమ్మ అనేసరికల్లా ఆ రోజు ఆదివారం చనిపోయిందంట. కానీ మాకు సోమవారం 2 గంటలకు తెలిసింది సార్. ఎంత పెద్ద వాట్సాప్ కాల్ అయినా సరే అంత లాంగ్ టైం అవుతుంటే మరి మాకు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు సార్. మాకు ఇప్పుడు 12 రోజులు అవుతుంది పాప చనిపోయి. ఇప్పటి వరకు ఒక బాడీ ఉందో లేదో కూడా తెలియదు సార్. అసలు ఆ బాడీ వచ్చినట్టయినా చూడండి మన నాయకులందరూ. ఇంకా కొద్దిగా స్పీడ్గా పని జరిపిస్తారని కోరుకుంటున్నామండి. అక్కడ ఏం ఇబ్బంది జరిగిందో తెలీదు. తను సూసైడ్ చేసుకునేంత పరిస్థితిలో కావటం తను లేదు. తనకు అంత ప్రాబ్లం కూడా లేదు. తను చాలా అంటే చాలా మంచిది అయ్యే వ్యక్తిగతంగా. కానీ తనకి మరి మీరు న్యాయం చేస్తారో, మా ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చేస్తారో మీరే చెయ్యాలి సార్. ఏదైనా మీ దయ సార్, మీ పాదాలు పట్టుకుంటాను సార్. పేరు నిన్ను మీ దయ, అంతకు మించి నాకేం మాట్లాడడం రాదు సార్. ఏం చేస్తారు మరి? ఇది మన దేశం కాదు, కొన్ని మనం ఏం చేయలేము. ఇక్కడ మనకి ఏదైనా ఇండియాలో ఇన్సిడెంట్ అయితే మొత్తం 100 మంది వీడియోలు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, టీవీలు అందరూ వచ్చి తీస్తారు. ఇక్కడ దగ్గరికి కూడా ఎక్కడ వెళ్ళలేరు ఎవరినైనా. ఓకే, అంటే ఇప్పుడు చనిపోయారా బతుకున్నారన్న కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఆ పర్సన్ చనిపోయింది, ఫోటోలు తీసుకుందరు. ఏదండి ఇక్కడికి వచ్చేయండి, మిమ్మల్ని మీరు ఇక్కడికి వచ్చి టీవీ వాళ్ళే కదా మీరు. ఎక్కడికి? మస్కట్ వచ్చేయాలా? మస్కట్ మీరు వచ్చేసి ఇక్కడ పోలీసులను అడుగుదాం. మీకు కావాల్సింది అదే కదా. సో మాకు కాదండి, అంటే ఇప్పుడు మీరు యాజ్ ఏ హ్యూమన్ యాంగిల్లో ఆలోచిస్తే, ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ బాధితులకి 12 రోజులు అయిన తర్వాత మన ఇండియన్ ఎంబసీ నుంచి కానీ మన తరపు నుంచి కూడాను మనం వాళ్ళకి, అంటే చనిపోయారు అన్నది ప్రూఫ్ అన్నది, చనిపోయారు అన్న మాట కాకుండా వాళ్ళకి చనిపోయిన ఫోటో ఒకటి కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం అదే చెప్తున్నాం కదా, అది మనకి ఎలవడు కాదు తీయడానికి. పోలీసులు ఎలవడు కాదు, దగ్గరికి కూడా వెళ్ళనివ్వరు. ఇక్కడ ఇండియాలో ఉండి మాట్లాడటం కాదు, ఇక్కడ దాని ప్రకారం మాట్లాడాలి. అన్న తల్లి పడుతున్నటువంటి ఆవేదన, తన కూతురుని యొక్క
కడ చూపు ఆఖరి చూపును చూపించండి, ఆ పార్థివ దేహాన్ని ఇక్కడికి తెస్తే చూసుకుంటాము, ఇంకా ఎటువంటి సహాయం అక్కర్లేదంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు అధికారులకు కూడాను చేతులెత్తి దండపడుతుంది. ఆవిడ ఆవేదన చూస్తుంటే ఈరోజు గ్రామం మొత్తం కూడాను చాలా బాధగంతోను ఈరోజు ఈ వెదురువలస గ్రామం మొత్తం కూడా శోక సముద్రంలో మెలిగింది. అంటే పొట్టకూటి కోసం అయితే వలస వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఈరోజు చాలా దయానందకరంగాను మారిపోతున్నటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. చూస్తూనే ఉండండి, అసలు ఆ కుటుంబానికి ఆ న్యాయం జరుగుతుందా, ఆ కన్నతల్లి ఆవేదన తీరుతుందా. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.